Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. మీకు ఎటువంటి యునాని వైద్యం మీద డౌట్స్ ఉన్నా లేదంటే కనుక ఏమైనా సలహాలకి సంప్రదింపులకి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే కనుక ఆ మెసేజెస్ని చదివి మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము వాటికి ఆన్సర్ ఇస్తాం. సో ఈరోజు మనం కంటిన్యూషన్గా మనము లీచీ ఫ్రూట్ గురించి తెలుసుకుందాము. అయితే ఆల్రెడీ మనము హైపోలిపిడమిక్ యాక్షన్ వరకు తెలుసుకున్నాం కదా. యాంటీ ఒబెసిటీ లాగా కూడాను ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఎవరికైతే బాగా విపరీతంగా ఊబకాయం వచ్చేస్తుంటుందో, లావ్ అయిపోతూ ఉంటారో వాళ్ళు, అలాంటి వాళ్ళు, అండ్ ఎస్పెషల్లీ విమెన్ ఎవరైతే ఆఫ్టర్ ఈ డెలివరీస్ తర్వాత కొంతమందికి ఎవరికైతే ఇలా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఈ ఫ్రూట్ చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ కూడాను వాళ్ళకి అది తొందరగా హీల్ అవ్వడానికి ఇంటర్నల్గా, ఇప్పుడు యూజువల్గా ఏంటంటే సిజేరియన్ సెక్షన్ జరిగినప్పుడు అందరూ ఏమనుకుంటుంటారంటే బయట మాత్రమే హీల్ అయిపోయింది అని అనుకుంటుంటారు. లేదు, ఇంటర్నల్గా చాలా లేయర్స్ కట్ చేయాల్సి వస్తుంది. దాదాపు 7 లేయర్స్ కట్ చేస్తే కానీ లోపల యూట్రస్ అన్నది బయటికి రాదు అసలు. సో మజిల్ లేయరు, ఫ్యాట్ లేయరు, స్కిన్ లేయరు, అన్నీ అలా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడాను అవన్నీ హీల్ అవ్వాలి అంటే లోపల ఇంటర్నల్గా ఖచ్చితంగా లేడీస్కి ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి. అండ్ ఆ ఎక్స్ట్రా సపోర్ట్ మీకు ఈ లీచీ ఫ్రూట్ ద్వారా వస్తూ ఉంటుంది. చిన్నగా ఉంది, ఇది ఏం చేస్తుంది అని అనుకోకండి, దీనిలోనే ప్యాకెట్లో చాలా ఉంది హెల్త్ అన్నది. సో యాంటీ ఒబెసిటీ తర్వాత యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఈ ఫ్రూట్లో చాలా వండర్ఫుల్గా ఉంటాయి. సో క్యాన్సర్ పేషెంట్స్ కనుక ఈ లీచీ ఫ్రూట్స్ కనుక తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళకి హెల్త్ అన్నది మెయింటైన్ అవుతూ ఉంటుంది. క్యాన్సర్ చాలా ఫాస్ట్గా, యూజువల్గా మా దగ్గర ఎంతమంది అయితే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటూ ఉంటారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్లో ఏంటంటే మే అండ్ జూన్ వచ్చేప్పటికి ఒక్కసారిగా వాళ్ళది ఫాస్ట్ అప్ అయిపోయి మొత్తం అన్నీ కూడాను నార్మల్సీకి వచ్చేయడం స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతోంది అని మేము కొంత రీసెర్చ్ చేస్తే ఏంటంటే దానికి వెనకాల ఈ లీచీ ఫ్రూట్ కూడా ఉందేమో అని మాకు ఒక మంచి థియరీ పాయింట్ దొరికిందనమాట. సో ఈ యాంటీ క్యాన్సరస్ గుణాలు దీనిలో ఉండడం వల్ల కూడా మనకి చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. అలాగే యాంటీ ఎథెరోస్క్లెరోటిక్, యూజువల్గా ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ ఉన్నాయి అని చెప్పి హార్ట్లో వస్తూ ఉంటాయి. అండ్ దర్ ఇస్ నో రూల్, హార్ట్లో మాత్రమే ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ రావాలని ఎక్కడ లేదు. బాడీలో ఎక్కడెక్కడ బ్లడ్ వెజల్స్ ఉన్నాయో అక్కడ అంతా కూడాను ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ అన్నవి ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి ఫామ్ కాకుండా కూడాను ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో మీ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోవిడ్ వ్యాక్సినేషన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎన్నైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో, వాస్కులర్ బ్లాక్స్, వాస్కులర్ డిసీజెస్ వస్తున్నాయో వాటిల్ని కూడా మీకు కంట్రోల్లో పెట్టడానికి, వాటిలన్నిటినీ మనము ప్రివెంట్ చేయడానికి ఈ ఫ్రూట్ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. అలాగే హైపోటెన్సివ్, ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళకు కూడాను ఇది కనుక ఇస్తే కనుక ఇది హైపోటెన్సివ్ అంటే బీపీ అనేది కంట్రోల్లో పెడుతుంది అన్నమాట. న్యూరోప్రొటెక్టివ్ అంటే బ్రెయిన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది, మీకు న్యూరాన్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది, బ్రెయిన్ సెల్స్ని దానిలో ఎక్కడైతే గ్లియల్ సెల్స్ అని కూడా కొన్ని ఉంటాయి వీటిలన్నిటినీ కూడాను చాలా హెల్ప్ చేస్తుంది, ప్రొటెక్టివ్గా ఉంటుంది. కాబట్టి పిల్లలకి తినిపించండి, మంచి షార్ప్ బ్రెయిన్ ఉంటుంది వాళ్ళకి. అలాగే ఇమ్యునోమాడ్యులేటరీ అంటే మాటికి తుమ్ములు రావడము, మాటికి జలుబు చేయడము, మాటికి ఫీవర్స్ రావడము, ఇలాంటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో, బాగా బాడీ డిఫెన్స్ మెకానిజం వీక్గా ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడాను ఈ ఫ్రూట్ చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కాక ఈ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో దీన్ని ఈవెన్ డయోరియాకి, తర్వాత ఇంటెస్టినల్ వామ్స్కి కూడా యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఈ ఫ్రూట్ని చిన్నపిల్లలు 1 year పిల్లలకు కూడా మీరు అవన్నీ పైన పొట్టు తీసేసి లోపల గింజ తీసేసి ఆ వైట్ పల్ప్ ఏదైతే ఉంటుందో అది చక్కగా తినిపించవచ్చు మీరు. అండ్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, మంచి సువాసన ఉంటుంది దీనికి. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా మీకు బెటర్గా ఈ ఫ్రూట్ అన్నది పిల్లలు ఇష్టంగా తింటుంటారు, పిల్లలు పెద్దలు అందరూ కూడాను. సో చక్కగా ఈ లీచీ ఫ్రూట్ని, టైం ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ వీఆర్ ఇన్ మే జూన్ ఏవైతే ఉన్నాయో ఈ టైంని సద్వినియోగం చేసుకోండి. ఈ ఫ్రూట్స్ని డైలీ తినండి, తిని మీ ఆరోగ్యాన్ని చక్కగా పెంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.